భారత క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ దిలీప్ దోషి సోమవారం లండన్లో గుండెపోటుతో కన్నుమూశారు. దిలీప్ వయసు 77 సంవత్సరాలు. 30 ఏళ్ల వయసులోనే ఆయనకు తొలిసారి భారత జట్టు తరపున ఆడే అవకాశం దక్కింది. 1979, 83 మధ్యకాలంలో 33 టెస్టులు ఆడారు. 114 వికెట్లు పడగొట్టారు. దిలీప్ 15 వన్డేల్లో 22 వికెట్లు తీశారు. 1981లో మెల్బోర్న్లో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియాపై భారత జట్టు చారిత్రాత్మక విజయంలో దిలీప్ 5 వికెట్లతో కీలక పాత్ర పోషించారు. దేశవాళీ క్రికెట్లో సౌరాష్ట్ర, బెంగాల్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఆయన ఎక్కువ కాలం ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లో వార్విక్షైర్, నాటింగ్హామ్షైర్ జట్ల తరపున ఆడారు. అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన తర్వాత లండన్లోనే తన శాశ్వత నివాసాన్ని ఏర్పరచుకున్నారు కుటుంబ సభ్యులతో. కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్నప్పుడు కూడా భారత జట్టులో బిషన్ సింగ్ బేడీ హవా నడుస్తుండడంతో దిలీప్కి ఎక్కువగా టెస్టులు ఆడే అవకాశం రాలేదు. స్పిన్ పంచ్ పేరుతో ఆయన ఆటోబయోగ్రఫీ వచ్చింది. దిలీప్ మృతి పట్ల బీసీసీఐ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఇక ఆయన కుమారుడు కూడా ప్రముఖ క్రికెటర్ నయన్ జోషి సర్రే సౌరాష్ట్ర తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు. దిలీప్ మృతికి సంతాపంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ 5వ రోజు ఆటలో భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు బ్లాక్ బ్యాండ్స్ భుజానికి కట్టుకుని బరిలోకి దిగనున్నారు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు ఆయన. ట్రీట్మెంట్ పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య కలింది, కుమారుడు నయన్, అలాగే కుమార్తె విశాఖ ఉన్నారు. దిలీప్ దోషి మృతి పట్ల బీసీసీఐ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. మాజీ భారత స్పిన్నర్ దిలీప్ దోషి లండన్లో మరణించడం చాలా విచారకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ బీసీసీఐ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. 1947 డిసెంబర్ 22న రాజ్కోట్ సంస్థానంలో జన్మించారు దిలీప్. తన అద్భుతమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్కు పేరు పొందారు. 30 ఏళ్ల వయసులో 1979 సెప్టెంబర్ 11న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టారు. ఆలస్యంగా అడుగుపెట్టినా తనదైన ముద్ర వేశారు. 79 నుంచి 83 మధ్యకాలంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. మొత్తం 33 టెస్ట్ మ్యాచ్లు ఆడారు. 15 వన్డేలు ఆడారు. టెస్ట్ క్రికెట్లో 30 సగటుతో మొత్తం 114 వికెట్లు తీశారు. 6 సార్లు 5 వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. ఆలస్యంగా కెరీర్ ప్రారంభించిన అంతర్జాతీయ స్థాయిలో గణనీయమైన ప్రభావాన్ని చూపించారు ఆయన. ఇక తక్కువ కాలంలోనే భారత బౌలింగ్ దళంలో నమ్మకమైన బౌలర్గా కూడా ఆయన స్థిరపడ్డారు. మైదానంలో ఆయన చూపిన నైపుణ్యం, పట్టుదలకే కాకుండా మైదానం వెలుపల ఆయన ప్రదర్శించిన సౌమ్యత, వినయం, క్రీడా స్ఫూర్తికి కూడా దిలీప్ దోషిని క్రికెట్ ప్రపంచం గుర్తుంచుకుంటుంది. భారత క్రికెట్కి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. ఆయన మరణంతో భారత క్రికెట్ ఒక గొప్ప ఆటగాడిని కోల్పోయింది. పలువురు మాజీ, ప్రస్తుత ఆటగాళ్లు కూడా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆయన మరణంతో.